హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది అనెక్సర్ ఎంఆర్ఓకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో నేను చెప్తాను. ఇంతకు ముందు వీడియోలో అనెక్సర్ 8 అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో ఫుల్ వీడియో పెట్టాను, అది ఒకసారి చూడండి. ఇప్పుడు లెటర్ అంటే అతనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అనెక్సర్ సంబంధించి నోటిఫికేషన్లో మనకి అనెక్సర్ ఉంటుంది కదా, ఆ అనెక్సర్ రెండు ప్రింట్లు తీసుకుంటాం. 2 ప్రింట్లు తీసుకున్న తర్వాత ఒక్క A4 షీట్ తీసుకొని లెటర్ స్టార్ట్ చేయాలన్నమాట. లెటర్ తీసుకుంటే అందులో మహారాజశ్రీ మండల్ తహసీల్దార్ గారికి అని పెడతాం. ఇక్కడ అయ్యా అని పెట్టిన తర్వాత నేను అనగా మీ ఫుల్ నేమ్, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ స్పేసెస్ కూడా చూసుకోండి. పరదేశి నాయుడు ఉంటే పరదేశీ నాయుడు అని ఉందా అలా చూసుకోండి అనమాట. రామానాయుడు అలాంటి చాలా చూసుకోండి అండి, చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. స్పేసెస్ కూడా కరెక్ట్గా చూసుకోండి. తర్వాత నేను కనుక డాష్ గ్రామం అంటే పలానా గ్రామం మీ విలేజ్ వేసుకుంటారు. నెక్స్ట్ డాష్ పోస్ట్ పలానా పోస్ట్ అని వేసుకుంటారు. డాష్ మండలం పలానా మండలం అని వేసుకుంటారు. జిల్లా డిస్ట్రిక్ట్ కూడా పలానా జిల్లా అని వేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మీ పిన్ కోడ్కు అంటే చెంది ఉన్నాను. నాకు SSC GD కానిస్టేబుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒక భాగంగా నేను ఈడబ్ల్యూఎస్ కేటగిరీకు చెంది ఉన్నాను అని ధృవీకరించమన్నారు. దానికి గాను మీరు ఏ విధంగానే రాసుకోవచ్చు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకోండి. మీకు లెటరు పెద్ద ప్రాబ్లం లేదు, ఏ విధంగా రాయాలని ఏముండదు. దానికి గాను నోటిఫికేషన్ 14/10/2024కు నోటిఫికేషన్ ముందు కూడా నేను ఈడబ్ల్యూఎస్ కలిగి ఉన్నాను అని మీరు అనెక్సర్ 2024-25 సంవత్సరానికి గాను ఇప్పించవలసిందిగా ప్రార్థన. లెటర్ అలా చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇట్లు అని పెట్టి తమ విధేయురాలు ఆరు విధేయుడు ఏదొకటి, లేడీస్ అయితే అలా, బాయ్స్ అయితే అలా సైన్ చేస్తారు. చేసిన తర్వాత ఇలా గ్యాప్ ఉంచుకోండి. ఎలా గ్యాప్ ఉంచుకుంటే ఇక్కడ VRO రాస్తాడనమాట. ఇప్పుడు దీనికి జత చేయాలంటే చెప్తాను. డాక్యుమెంట్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఓల్డ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంటే తీసుకెళ్ళండి. క్యాస్ట్, రైస్ కార్డు, ఆ రేషన్ కార్డు ఏదో ఒకటి. నెక్స్ట్ ఆధార్, నెక్స్ట్ 10th. ఈ 4 ఉంటే సరిపోతాయి. ఈ 4 పాటు అనెక్సర్ 2 సార్లు నింపాలి. 2 కాపీస్ కూడా నింపాలి. సేమ్ ఒకేలా నింపాలి. ఎలా చెప్పానో అలా నింపాలి.
ఇవన్నీ జత చేసి ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. ఇవన్నీ జత చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళి గ్రామ సచివాలయంలో విఆర్ఓని కలుస్తారు. ఈ విఆర్ఓ కలిసిన తర్వాత విఆర్ఓ మీ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఈ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందుతారని విఆర్ఓ నిర్ధారించి మీకు ఇక్కడ ఇలా ఒక లెటర్ రాసి విఆర్ఓ ఏం చేస్తాడంటే సైన్ చేస్తాడు. దీన్ని మీరు వెంటనే ఏం చేస్తారంటే పెట్టిన వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తారు. మీ మండలం నుండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్ఐ మేడం ఉంటారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆవిడతో సైన్ చేయించుకుంటారు. నెక్స్ట్ ఎంఆర్ఓతో సైన్ చేయించుకుంటారు. ఫామ్, ఇదే ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్లో భాగంగా అందరూ వాళ్ళు ఇచ్చే ముందు రెజల్యూషన్ నెంబర్ రాసుకుంటారు. రెజల్యూషన్ నెంబరు ఈ పైన రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మీకు ఇస్తారు. బుక్లో ఎంటర్ చేసి వాళ్ళకు ఉండే ఫార్మేట్ బుక్లో ఎంటర్ చేసుకొని తర్వాత తహసీల్దార్తో సంతకాలు పెట్టించుకుంటారు. ఎంటర్ చేయించుకున్న తర్వాత మీకు ఒక ఫామ్ ఇస్తారు. మిగతా మీరు ఈ జత చేయబడిన జెరాక్స్లు అదేవిధంగా ఒక ఎనెక్సర్ కాపీ వాళ్ళు ఉంచుకొని ఒక కాపీ మీకు ఇస్తారు. ఇది రేపొద్దున మీకు జాబ్ వచ్చిన తర్వాత రీవెరిఫికేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మీ రీవెరిఫికేషన్లో మీరు ఈడబ్ల్యూఎస్ చెందినవారా లేకుండా ఫ్రాడ్ చేసి వచ్చారా అని ముందు తెలుసుకుంటారు. అప్పుడు మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత 1 or 2 years అయినా సరే మీకు రీవెరిఫికేషన్ ఖచ్చితంగా అవుతుంది. అప్పుడు మీరు బయటపడకుండా జెన్యున్గా చేయించుకోండి. ఇక్కడ చేయించిన ఇలా చేసిన తర్వాత మీకు ఎనెక్సర్ పైన ఆల్రెడీ ఎంఆర్ఓ పెడతాడు, లీగల్గానే పెడతాడు. దానికి ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వద్దు. ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమన్నా ప్రాబ్లం వస్తే. అంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే, అంటే మీకు ఏమన్నా ఉపయోగపడింది అని అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.